Hey, hi guys, welcome to my YouTube channel Intense Sky YT. I am Vakati Sandeep. సో మనం సక్సెస్ఫుల్గా అప్ టు డే 8 దాకా కంప్లీట్ చేసుకున్నాం పైథాన్ సిరీస్. ఈరోజు డే 9 డిస్కస్ చేయబోతున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో డే 9 టపుల్స్ 4 అండ్ 3 ఈ యొక్క 7 టాపిక్స్ టపుల్స్లో నేను డిస్కస్ చేయబోతున్నా. సో డిస్కస్ చేసే ముందు రీక్యాప్ చూద్దాం డే 8లో మనం ఏం చూసుకున్నామని. ఫంక్షన్స్ అంటే ఏందో చూసాం పైథాన్లో. పారామీటర్స్ విచ్ యాక్ట్స్ ఎస్ అ ప్లేస్ హోల్డర్, ఆర్గ్యుమెంట్స్ మనం ప్లేస్ హోల్డర్లో అసైన్ చేసే వాల్యూస్, రిటర్న్ స్టేట్మెంట్, బిల్డ్ ఇన్ ఫంక్షన్స్, ప్రింట్, ఎల్ఈఎన్, మ్యాక్స్, మిన్ అవి. అలానే యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ మనం డెఫ్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేస్తాం. డెఫ్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేసి ఫంక్షన్స్లో మనకి ఏ ఫంక్షన్ కావాలని క్రియేట్ చేస్తాం. సో అలా యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ ఉంటాయి. వాట్ ఈస్ అ టపుల్? A tuple is an ordered collection used to store multiple items in a single variable. Unlike lists, tuples are immutable. లిస్ట్ అనేది మ్యూటబుల్. లిస్ట్ లాగా కాకుండా ఇవి ఇమ్యూటబుల్. దేర్ ఎలిమెంట్స్ కెనాట్ బి చేంజ్డ్ ఆఫ్టర్ క్రియేషన్. ఒక్కసారి మనం టపుల్ కానీ క్రియేట్ చేస్తే మళ్ళీ మనం వాటిని చేంజ్ చేసేదానికి కుదరదు. సో మనం మల్టిపుల్ ఐటమ్స్ని స్టోర్ చేయొచ్చు, లైక్ స్ట్రింగ్స్ కానీ, నెంబర్స్ కానీ, ఇంటిజర్ వాల్యూస్ కానీ, సో ఫ్లోట్ వాల్యూస్ కానీ ఇలా అనమాట. సో మనం పారాంథసిస్ లోపల వీటిని స్టోర్ చేస్తాం టపుల్స్. లిస్ట్స్ మనం స్క్వేర్ బ్రాకెట్స్తో రిప్రజెంట్ చేస్తాం. ఒకసారి గూగుల్ కొలాబ్, న్యూ నోట్బుక్ అనేది మనకు క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఫ్రూట్స్ అనే ఒక వేరియబుల్ తీసుకొని పారాంథసిస్ యాపిల్, బనానా, ఆరెంజ్, టొమాటో. నెక్స్ట్ ప్రింట్ చేస్తాం, ప్రింట్ ఆఫ్ ఫ్రూట్స్ అనే ఒక వేరియబుల్ ఇచ్చేస్తే సో ఇది ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుంటుంది, అందుకని లేట్ అవుద్ది. సో అది రన్ అయ్యేదాకా మనం మిగతా టాపిక్స్ ఏందో చూద్దాం టపుల్స్లో. ఫాస్టర్ దాన్ లిస్ట్ కన్నా ఫాస్టర్గా ఉంటుంది. టపుల్స్ ఆర్ ఆప్టిమైజ్డ్ ఫర్ రీడ్ ఓన్లీ డేటా, ప్రొటెక్ట్స్ డేటా, ఇమ్యూటబుల్, డేటా స్టేస్ సేఫ్ ఫ్రమ్ చేంజెస్. సో చేంజెస్ కాకుండా డేటా అనేది చాలా సేఫ్గా ఉంటుంది టపుల్స్లో. లిస్ట్ కన్నా టపుల్స్ ఎందుకు ఫాస్ట్ అంటే లిస్ట్ అనేది మ్యూటబుల్, మనం చేంజ్ చేసుకోవచ్చు. సో మెమరీ అనేది పైథాన్లో ఇన్బిల్డ్గా స్పేస్ ఇచ్చి ఉంటుంది, గ్యాప్ ఇచ్చి ఉంటుంది. మనం ఆపరేషన్స్, లిస్ట్ యొక్క ఆపరేషన్స్ చేసేదానికి రిమూవ్, సార్ట్, పాప్ ఈ టైప్ ఆఫ్ ఆపరేషన్స్. అలానే అందుకని లిస్ట్ అనేది స్లోగా ఉంటుంది. టపుల్స్ అలా కాదు, ఇమ్యూటబుల్ కాబట్టి. సో ఒక్కసారి డేటా కానీ మనం కానీ అసైన్ చేస్తే చేంజ్ చేసేదానికి ఉండదు, అలానే కాన్స్టెంట్గా ఉంటుంది. అందుకని టపుల్స్ చాలా ఫాస్ట్గా ఉంటుంది లిస్ట్ కన్నా. స్టోర్స్ ఫిక్స్డ్ వాల్యూ టపుల్స్, గ్రేట్ ఫర్ కాన్స్టెంట్స్ దట్ నెవర్ చేంజెస్. కాన్స్టెంట్ వాల్యూస్ ఉంటాయి కదా, సో ఉదాహరణకి లొకేషన్ కోఆర్డినేట్స్ ఇవి కాన్స్టెంట్గా ఉంటాయి, చేంజ్ కావు. అట్లాంటి వాటికి ఫిక్స్డ్ వాల్యూస్ ఇవి టపుల్స్ అనేది. మిక్స్డ్ డేటా టైప్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు టపుల్స్లో. సో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే ఇచ్చాడు. వీక్ డేస్ నెవర్ చేంజ్. సో టపుల్ ఇస్ పర్ఫెక్ట్. సో టపుల్స్ని క్రియేట్ చేసేది ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పారాంథసిస్ ఒక వేరియబుల్ ఇచ్చేసి పారాంథసిస్లో లోపల మనం వాల్యూస్ ఇస్తాం, స్ట్రింగ్స్ ఇస్తాం, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఇస్తాం. సో ఒకసారి చూద్దాం.
సో రన్ చేసాం కదా, ఫ్రూట్స్ అనేది ఇలా రన్ అయింది. యా, నెంబర్స్ ఇస్తాం. ఇప్పుడు స్ట్రింగ్స్ ఆల్రెడీ ఇచ్చేసాం ఫ్రూట్స్ అనే వేరియబుల్ తీసుకొని. ఆ తర్వాత మిక్సెడ్ టైప్ ఇద్దాం. నెంబర్స్ అనే వేరియబుల్ తీసుకొని 16, 25, 100, 1200 కంట్రోల్ ఎంటర్. సో ప్రింట్ చేద్దాం. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ కంట్రోల్ స్పేస్ గారు నొక్కితే మీకు సజెషన్స్ అనేది చూపిస్తుంది. అది కొలాబ్లోనే కాదు, మీరు విఎస్ కోడ్లో చేసినా మీకు కంట్రోల్ స్పేస్ అనే ఒక షార్ట్ కట్ కి కానీ నొక్కితే మీకు సజెషన్స్ చూపిస్తుంది. అలానే ఇంకేమున్నాయి, మిక్సెడ్ టైప్ స్ట్రింగ్ ఇచ్చాడు, నెంబర్స్ అండ్ ఫ్లోట్ వాల్యూ బూలియన్ ఇచ్చాడు. మిక్స్డ్ ఈజ్ ఈక్వల్స్ టు Sandeep int values 160.65 float value boolean. నెక్స్ట్ ప్రింట్ చేయడమే. కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమున్నాయి, నెక్స్ట్ టపుల్ ప్రాపర్టీస్ ఆర్డర్డ్. ఒక్కసారి మనం కానీ ఇన్సర్ట్ చేస్తే ఆర్డర్ అనేది మళ్ళీ చేంజ్ కాదు. ఒకసారి చూద్దాం. టపుల్ ప్రాపర్టీస్లో ఆర్డర్, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఎక్స్, ఫ్రూట్స్ తీసుకుందాం. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. సో ప్రింట్ ఆఫ్ ఫ్రూట్స్, మనం ఇండెక్సెస్ ఇన్బిల్ట్ స్టార్ట్ విత్ 0, 1, 2, 3 అలా ఇండెక్సెస్తో మనం యాక్సెస్ చేస్తాం ప్రింట్ చేసేటప్పుడు. యాపిల్, షిఫ్ట్ ఆల్ట్ డౌన్ యారో, కర్సర్ అనేది ఎండ్లో పెట్టి షిఫ్ట్ ఆల్ట్ డౌన్ యారో ఇలా 1, 2, 3 కంట్రోల్ ఎంటర్. యాపిల్, బనానా, ఆరెంజ్, టొమాటో ఇలా ఆర్డర్గా ఉంటాయి. వన్స్ మనం క్రియేట్ చేస్తే చాలు, ఆ యొక్క ఇండెక్సెస్ కూడా చేంజ్ కావు. అలానే ఇమ్యూటబుల్, కెనాట్ బి చేంజ్ వన్స్ క్రియేటెడ్. అలా డూప్లికేట్స్, ఇది ఒకసారి చూద్దాం. నంబర్స్ అనే ఒక వేరియబుల్ తీసుకొని 10, 20, 60, 30, 40 సో ఇక్కడ 60, 40 ప్రింట్ ఆఫ్ సో ఇలా టబుల్స్ అనేది డూప్లికేట్స్ను కూడా అలో చేస్తుంది. అలానే ఇండెక్స్, యాక్సెస్ ఎలిమెంట్స్ యూజింగ్ ఇండెక్స్ నెంబర్స్. సో ఇండెక్స్ ద్వారా కూడా మనం టబుల్స్ అనేది వర్క్ అవుతుంది, యాక్సెస్ చేయొచ్చు వాల్యూస్ని. అలానే మిక్స్డ్ డేటా టైప్స్ ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ స్ట్రింగ్స్, ఇంటిజర్స్, ఫ్లోట్ వాల్యూస్, బూలియన్. సో ఇలా టబుల్ ప్రాపర్టీస్ అనేది ఉంటాయి. యాక్సెస్ టబుల్ ఎలిమెంట్స్. సో మనం చెప్పుకున్నాం కదా, ఇండెక్సెస్తో మనం యాక్సెస్ చేస్తాం. ఇక్కడ ఫ్రూట్స్ అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని, సో అలానే నెగిటివ్ ఇండెక్సింగ్ ఒకసారి చూద్దాం.
సో ఈ ఫ్రూట్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. నెగటివ్ ఇండెక్సింగ్. ప్రింట్ ఆఫ్ ఫ్రూట్స్ స్క్వేర్ బ్రాకెట్స్ -1 టొమాటో లాస్ట్ యొక్క స్ట్రింగ్ అనేది ఇక్కడ ప్రింట్ అయింది. అలానే షిఫ్ట్ ఆల్ట్ డౌన్ ఏరో -2 ఆరెంజ్. సో ఇలా మనం నెగటివ్ ఇండెక్సింగ్ అనేది యాక్సెస్ చేస్తాం. నెక్స్ట్ టపుల్ స్లైసింగ్. ఇక్కడ స్టార్ట్ అనేది ఫస్ట్ ఇండెక్స్ దగ్గర తీసుకున్నాడు, స్టాప్ అనేది 4th ఇండెక్స్ దగ్గర తీసుకున్నాడు. అంటే ఇక్కడ 4th ఇండెక్స్ అనేది ఎక్స్క్లూడ్ అయిపోతుంది. 4th ఇండెక్స్ ముందే అది స్టాప్ అయిపోతుంది. అంటే 40 దగ్గరే 3rd ఇండెక్స్ దగ్గరే అది ప్రింట్ అవుతుంది. 4th ఎక్స్క్లూడ్ చేస్తుంది. అదే ఇక్కడ చూపించింది. నంబర్స్ ప్రింట్ చేస్తాం. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ నంబర్స్ ఆఫ్, ఇక్కడ మనం 2 తీసుకున్నాం. 2 అంటే ఏంది? 10 అనేది ఫస్ట్ ఇండెక్స్, 0th ఇండెక్స్, 20 అనేది ఫస్ట్ ఇండెక్స్, 60 అనేది సెకండ్ ఇండెక్స్. 60 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 2, 3, 4, 5, 6 6th ఇండెక్స్. అంటే ఇక్కడ మన 60 దగ్గర అది ప్రింట్ అవుతుంది. ఇది ఎక్స్క్లూడ్ చేస్తుంది. సో 60 దగ్గర అది ప్రింట్ అయింది, 40ని ఎక్స్క్లూడ్ చేస్తుంది, 6th ఇండెక్స్ని ఎక్స్క్లూడ్ చేస్తుంది. దట్స్ హౌ స్లైసింగ్ వర్క్. సో ఇక్కడ మనం ఇంకొక లాగ్ కూడా చేయొచ్చు. ఏంటంటే ఇక్కడ మనం స్టార్ట్ ఎండ్ దాకా చూసాం. ఇక్కడ స్టెప్ కూడా వేయచ్చు మనం. అంటే ఇప్పుడు సెకండ్ ఇండెక్స్ దగ్గర అది ప్రింట్ అయింది. సెకండ్ అనేది అప్పుడు ఫస్ట్ స్టెప్ అవుతుంది, సెకండ్ స్టెప్, 3rd స్టెప్, 4th స్టెప్, 5th స్టెప్. అలానే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ప్రింట్ చేసాం సెకండ్ ఇండెక్స్ నుంచి. ఇప్పుడు ఇది ఫస్ట్ స్టెప్ అయింది, సెకండ్ స్టెప్ అయింది. ఇప్పుడు 3rd స్టెప్ నాకు ప్రింట్ కావాలి. అప్పుడు ఏం చేయాలంటే మన స్టెప్ దగ్గర 2 ఇవ్వాలి. అప్ టు 2 వాల్యూస్ని లీవ్ చేస్తూ నెక్స్ట్ వాల్యూ నాకు ఇవ్వు అని చెప్తాం. అంతే, స్టార్ట్ టు ఎండ్ స్టెప్ ద్వారా. ఇప్పుడు మనం సెకండ్ ఇండెక్స్ కనిస్తే ఇక్కడ మనకు 1, 2, 3 40 ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ 60 తర్వాత, ఆ తర్వాత ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే మనకు 60 అనేది ఎండ్ ఆఫ్ ది వాల్యూ ప్రింట్ అయ్యేది కాబట్టి. సో 60, 40 ప్రింట్ అవుతాయి. సో ఇలా మనం ఒక టపుల్లోని వాల్యూస్ అన్నిట్లో కూడా ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ వాల్యూస్ మనకు కావాలి అంటే మనం ఈ విధంగా స్లైసింగ్ కూడా చేయొచ్చు. స్టెప్ అనే ఒక థింగ్ ని యూజ్ చేసి. సో టపుల్ ఈస్ ఇమ్యూటబుల్ మనం చెప్పుకున్నాం. అది ఎలానో ఒకసారి మళ్ళీ చూద్దాం. సో ఫ్రూట్స్ ని తీసుకొని కింద ఫ్రూట్స్ ఆఫ్, సో ఇక టపుల్ ని నేను టపుల్ ఇండెక్స్ ని చేంజ్ చేయాలనుకుంటున్నా. మామూలుగా ఎర్రర్ వస్తుంది. బనానా ప్లేస్ లో నేను పోమోగ్రానైట్ ఇస్తా. టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. ఐటమ్ అసైన్మెంట్ ని టపుల్ సపోర్ట్ చేయదు. ఎందుకంటే కాన్స్టెంట్ ఒకసారి క్రియేట్ చేస్తే ఆ వాల్యూస్ అలానే ఉంటాయి, చేంజ్ చేయలేము. అందుకని వర్కౌట్ కాదు. ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. అదే ఇక్కడ కూడా చెప్పింది. ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. Once created tuple cannot be modified. This makes tuple safe for storing data that should never change.
సో కాన్స్టెంట్ వాల్యూస్కి చాలా యూజ్ అవుతుంది దాన్ని చేంజ్ చేయకుండా. నెక్స్ట్ టపుల్ మెథడ్స్. టపుల్ మెథడ్స్లో 2 ఉంటాయి, కౌంట్, ఇండెక్స్. కౌంట్ అనేది రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఏ వాల్యూ అపియర్. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో ఆ యొక్క నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేది ఇస్తుంది. ఇప్పుడు ఒక టబుల్లో 10 అనేది 3 టైమ్స్ వచ్చింది అనుకో, ఆ 10 ని మనం పిలిచినప్పుడు కౌంట్ అనే ఒక మెథడ్ తో ఆ యొక్క 10 ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో అన్ని టైమ్స్ మనకి ఇస్తుంది. అలానే ఇండెక్స్ అలా కాదు, అది ఫస్ట్ అపియరెన్స్ ఏదైతే ఉందో డూప్లికేట్ వాల్యూ ఆ యొక్క ఇండెక్స్ మనకి ఇస్తుంది. అది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం నంబర్స్ తీసుకొని ప్రింట్ ఆఫ్ నంబర్స్ డాట్ కౌంట్ ఆఫ్ 10 2 టైమ్స్ వచ్చింది. అలానే ఇండెక్స్ 10 ఇద్దాం విత్ ఇండెక్స్ మెథడ్. 0th అలానే ఇక్కడ మనం 20 ఇచ్చామనుకోండి, సో 20 అనేది 01 ఫస్ట్ ఇండెక్స్. ఇక్కడ ఇంకో 20 కూడా ఉంది, కానీ ఫస్ట్ అకరెన్స్ ఏదైతే అయిందో ఈ యొక్క టపుల్లో ఆ యొక్క ఇండెక్స్ అది మనకు ప్రిఫర్ చేస్తుంది చూపించడానికి. సో అలానే సో టపుల్ ప్యాకింగ్. ప్యాకింగ్ మీన్స్ పుట్టింగ్ మల్టిపుల్ వాల్యూస్ ఇంటూ వన్ టపుల్ వేరియబుల్. ఇక్కడ స్టూడెంట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని స్ట్రింగ్స్ ఇచ్చాడు, ఇంటిజర్ వాల్యూ ఇచ్చాడు, బ్రాంచ్ ఇచ్చాడు. స్ట్రింగ్ సందీప్, ఏజ్ అండ్ బ్రాంచ్. సారీ, టపుల్ ప్యాకింగ్ చూద్దాం. స్టూడెంట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని పారాంథసిస్ సందీప్ అండ్ హిజ్ ఏజ్ అండ్ బ్రాంచ్. ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. సారీ, ప్రింట్ ఆఫ్ స్టూడెంట్ అండ్ అలానే టపుల్ అన్ప్యాకింగ్. ఇలానే ఇక్కడ స్టూడెంట్ ఇవే తీసుకున్నాం. టపుల్ అన్ప్యాకింగ్ నేను 2 విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, నేమ్ అనే ఒక వేరియబుల్కి స్టూడెంట్ ఆఫ్ 0th స్టూడెంట్, ఇండెక్స్ సందీప్, అలానే షిఫ్ట్ ఆల్ డౌన్ ఎరో, షిఫ్ట్ ఆల్ డౌన్ ఎరో. అండ్ ఏజ్ అనే ఒక వేరియబుల్కి స్టూడెంట్ 1, బ్రాంచ్ అనే ఒక వేరియబుల్కి స్టూడెంట్ 2ని అసైన్ చేస్తాం. ప్రింట్ ఆఫ్ నేమ్ ఏజ్ అండ్ బ్రాంచ్. సందీప్ 23 అండ్ ఈసీఏ. ఇంకో విధంగా కూడా చేయొచ్చు దీన్ని. సో ఇదే ఎగ్జాంపుల్ తీసుకుని, సో నేమ్ అనే ఒక వేరియబుల్ ఈ యొక్క నేమ్కి, ఏజ్ అనే ఒక వేరియబుల్ ఏజ్కి, బ్రాంచ్ అనే ఒక వేరియబుల్ బ్రాంచ్కి అసైన్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? స్టూడెంట్ అనే ఒక మెయిన్ వేరియబుల్లో ఉన్నాయి. సో ఈ స్టూడెంట్ అనే ఒక వేరియబుల్లో ఉన్న డేటాని ఈ యొక్క వేరియబుల్స్, డమ్మీ వేరియబుల్స్తో మనం అసైన్ చేసాం.
ఆ తర్వాత ప్రింట్ ఆఫ్ మెయిన్ వేరియబుల్స్ని, డమ్మీ వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఈ డమ్మీ వేరియబుల్స్ని మనం పిలుస్తాం, ప్రింట్ చేస్తాం. ప్రింట్ ఆఫ్ ఏజ్ స్టార్ట్ డౌన్ యారో బ్రాంచ్ సందీప్ 23 అండ్ ఈసీ. దట్స్ హౌ మనకు టపుల్ అన్ప్యాకింగ్ అనేది వర్క్ అవుతుంది. సో ఈ యొక్క వేరియబుల్లో డేటాను అసైన్ చేసి డమ్మీ వేరియబుల్స్తో ఆ యొక్క డేటాకి వాల్యూస్ అసైన్ చేసి, సో అవన్నీ ఆ డేటా అంతా కూడా స్టూడెంట్ అనే వేరియబుల్లో ఉంది కాబట్టి ఆ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్స్ టు స్టూడెంట్ అండ్ ఈ యొక్క డమ్మీ వేరియబుల్స్ని ప్రింట్ చేస్తాం. సో బిల్డ్-ఇన్ ఫంక్షన్స్ విత్ టపుల్స్. బిల్డ్-ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి టపుల్స్లో, లెంత్, మ్యాక్స్, మిన్, సమ్. సో ఇవి ఒకసారి చూద్దాం. ప్రింట్ ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ షిఫ్ట్ ఆల్ డౌన్ యారో మ్యాక్స్, మిన్, సమ్, లెంత్. మ్యాక్సిమం టపుల్లో 60 ఉంది, మినిమం 10 ఉంది, సమ్ ఇవన్నీ కలిపి 130 అండ్ లెంత్ 4 ఉన్నాయి. ఇవి బిల్డ్-ఇన్ ఫంక్షన్స్ విత్ టపుల్స్. సో లిస్ట్, టపుల్ వర్సెస్ లిస్ట్ అనేది ఏంది, మ్యూటబుల్. అలానే టపుల్ అనేది ఇమ్యూటబుల్. వన్స్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ మనం చేంజ్ చేయలేం. సింటాక్స్ స్క్వేర్ బ్రాకెట్స్తో రిప్రజెంట్ చేస్తాం లిస్ట్ని, అలానే పారాంథసిస్తో రిప్రజెంట్ చేస్తాం టపుల్స్ని. మెథడ్, మెనీ మెథడ్స్ ఉంటాయి. అపెండ్ ఉంటుంది, పాప్ ఉంటుంది లిస్ట్లో, సార్ట్, రివర్స్. ఇందులో 2 మెథడ్స్ ఉంటుంది, ఇండెక్స్ అండ్ కౌంట్. స్పీడ్, లిస్ట్ అనేది స్లోయర్గా ఉంటుంది ఎందుకంటే అది మ్యూటబుల్, కెన్ బి చేంజ్. అండ్ టపుల్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది ఎందుకంటే ఇమ్యూటబుల్. వన్స్ క్రియేట్ చేసిన తర్వాత కాన్స్టాంట్ వాల్యూస్ అలానే ఉంటాయి, అందుకని చాలా ఫాస్ట్గా ఆన్సర్ ఇస్తుంది పైథాన్ అనేది. డేటా కెన్ చేంజ్. డేటా స్టేస్ ఫిక్స్డ్, టపుల్స్లో ఫిక్స్గా ఉంటుంది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, GPS కోఆర్డినేట్స్ అండ్ లొకేషన్ కోఆర్డినేట్స్ కాన్స్టాంట్ వాల్యూస్ కదా అవి. అలానే రెడ్, గ్రీన్, బ్లూ కలర్స్. రెడ్ కలర్ ఇది కాన్స్టాంట్ వాల్యూ, ప్యూర్ రెడ్ కలర్ ఇది. స్టూడెంట్ రికార్డ్, స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ కాన్స్టాంట్ వాల్యూస్ కదా అవి. సో ఈ ఎగ్జాంపుల్ మనం చూసాం. అండ్ ఇండెక్సింగ్, నెగిటివ్ ఇండెక్సింగ్, లాస్ట్ నెంబర్, ఫస్ట్ నెంబర్, మ్యాక్సిమం మార్క్స్ అండ్ లెంత్ ఆఫ్ మార్క్స్ 3 ఉన్నాయి. మ్యాక్సిమం ఎన్ని, మ్యాక్స్ 90, మార్క్స్ ఆఫ్ 1 80, మార్క్స్ -1 70. హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇవి. సో మీరే ట్రై చేయండి ఒకసారి. క్రియేట్ అ టపుల్ విత్ 5 ఫ్రూట్స్. 5 ఫ్రూట్స్తో టపుల్. ఫ్రూట్స్ అనే ఈజ్ ఈక్వల్స్ టు పారాన్సిస్ లోపల డేటా. ప్రింట్ ద ఫస్ట్ ఎలిమెంట్ అండ్ స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేసి 1 ఫ్రూట్స్ స్క్వేర్ ఆఫ్. ప్రింట్ ద లాస్ట్ ఎలిమెంట్ -1. ఫైండ్ ద లెంత్ ఆఫ్ టపుల్, LEN మెథడ్. మ్యాక్సిమం, మ్యాక్స్, MAX. సో ఫైండ్ ద మినిమం నెంబర్, మినిమం మెథడ్. అలానే కౌంట్ ఆఫ్ ఎన్ని డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి. సో ఇండెక్స్, ఆ డూప్లికేట్ వాల్యూస్లో విచ్ ఇస్ ద ఫస్ట్ వాల్యూ కమ్స్ టు ఇన్ ద టపుల్. ఫస్ట్ వాల్యూ ఆ డూప్లికేట్ వాల్యూస్లో ఉంటుందో
దాని యొక్క ఇండెక్స్ మనకి ఇస్తుంది. పర్ఫార్మ్ టపుల్ అన్ప్యాకింగ్. సో మెయిన్ వేరియబుల్ నుంచి డమ్మీ వేరియబుల్స్ ఇస్తాం కదా మనం, ఆ డేటాకి అసైన్ అయ్యేటట్టు. సో ఆ వేరియబుల్స్ని మనం ప్రింట్ చేయడమే. సో లిస్ట్ వేసెస్ టపుల్ మనం ఇందాకే చూసాం. సో అది మీరు ప్రింట్ చేయండి ఒకసారి, లిస్ట్ ఒకసారి ప్రింట్ చేయండి, టపుల్ని ప్రింట్ చేయండి. దాని యొక్క డిఫరెన్సెస్ చూడండి, మ్యూటబుల్ ఎలా అవుతున్నాయి, ఇమ్యూటబుల్ ఎలా అవుతున్నాయి. సో టపుల్లో మనం మ్యూటబుల్ చేసేదాన్ని ట్రై చేస్తే ఎర్రర్ ఎలా వస్తుంది, మీరు ట్రై చేస్తే అర్థమవుతుంది. సో దట్స్ హౌ ద టపుల్ ఈస్. సో డే 10లో సెట్స్ ఇన్ పైథాన్ డిస్కస్ చేయబోతున్నాం. వాట్ ఈస్ ఎ సెట్, యాడ్, రిమూవ్, డిస్కార్డ్, యూనియన్, ఇంటర్సెక్షన్ అండ్ డిఫరెన్స్ అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కూడా మనం చూస్తాం సెట్స్లో. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. హోంవర్క్ ప్రాబ్లమ్స్ని కూడా ఒకసారి చేయండి, మీకు అర్థమవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైతే పైథాన్ నేర్చుకుంటున్నారో ఇప్పుడు, సో మన సిరీస్ని స్టార్ట్ చేయండి, ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది ఎలా చేయాలి అని. డైలీ చూడండి, ఒక అరగంట కూర్చుంటే సరిపోతుంది. డైలీ మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ ఇంప్రూవ్మెంట్కి అది చాలా యూజ్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, ఎవరైతే పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారో కలిసి గ్రో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.